అందరికీ నమస్కారం. నేను మీ అనంతరామ శర్మ. మనకి రాశి ఫలములు చూస్తూ ఉంటాము. ఎందుకు చూస్తాము అసలు రాశి ఫలాలు అంటే, ప్రతి నెల కూడాను ఈ రాశి ఫలాలు చూసుకోవడము, లేదు ఇలా మీడియాల్లో వినడము, చేయడము చేస్తూ ఉంటాం. ఎందుకు అనే విషయానికొస్తే, గత నెల కంటే ఈ నెలన్నా బాగుందా లేదా అనేది ఒకటి. ఒకవేళ బాగుంటే పర్వాలేదు. ఈ నెల మనకి సాఫీగా సాగిపోతుంది. ఈ నెల చాలా బాగుంది. కాబట్టి ఈ బాగున్న దాన్ని మనం ఇంకా మెరుగ్గా ఎట్లా చేసుకోవాలి, ఏమిటి అనేది చూసుకుంటాం. మరి ఒకవేళ బాగా లేదు ఈ నెల అనుకున్నటువంటి రాశులు ఏమన్నా ఉంటే, ఆ రాశి వారు ఎక్కడ బాగలేదు, ఎందుకు బాగలేదు, మనలో ఎక్కడ తేడా వస్తుంది, మొత్తం కూడా చెప్తూ ఉంటాం మేము. దేనివల్ల ఈ సంవత్సరం ఎక్కడ బాగుండట్లేదు, ఏం చేయటం వల్ల బాగుండట్లేదు అనేది కూడా కొన్ని చెప్పాల్సి వస్తుంటుంది. కాబట్టి అటువంటివి మనం తగ్గించుకుంటూ, అటువంటి వాటి విషయాల జోలికి పోకుండా, ఉదాహరణకి కోపం ఎక్కువ నచ్చిందనుకోండి, ఈ నెల మొత్తం మనం కోపాన్ని తగ్గించుకుంటూ, ఏం చేస్తే బాగుంటుంది ఇంకా అనేది ఆలోచిస్తూ మనం ముందుకు పోతూ ఈ నెల కూడా మనకు అనుకూలంగా మారేటట్లుగా చేసుకోవచ్చు. అంటే జాగ్రత్త పడటం కోసము ఈ నెల మనం కొంత జాగ్రత్త పడుతూ, తర్వాత బాగున్నదనుకోండి దాన్ని ఇంకా మెరుగ్గా ఎట్లా చేయాలి అనేది చూసుకుంటూ, లేదు దాన్నే సరళంగా ఆ విధంగా అయినా సరే ఈ నెల గడిచిపోతే సరిపోతుంది అనుకున్నట్లుగా అయినా ఆలోచిస్తూ మనం ఈ రాశి ఫలాలు తెలుసుకుంటూ ఉంటాము. కాబట్టి రాశి ఫలాలు అందుకు తెలుసుకోవాలి కానీ, ఏదో చెయ్యొచ్చు, దీనివల్ల ఇంకేదో అవుతుంది, ఏదో ఒక్కసారి కలిసి వస్తుంది, ఇలా దయచేసి ఆలోచించకండి. మనకు ఒక్కసారి ఏది పడదు. మనం కష్టపడ్డ దాన్ని బట్టే మన యొక్క ముందుకు వెళ్ళటం ఉంటుంది. దానికి కాస్త గ్రహాలు కూడా అనుకూలిస్తూ ఉండాలి. ఆ గ్రహాల అనుకూలత ఉందా లేదా తెలుసుకుంటూ, ఒకవేళ లేకపోతే ఏం చేస్తే గ్రహాల అనుకూలత ఉంటుంది అనేది చూసుకుంటూ, మనం దానికి పరిహారాలు, దోష నివృత్తి చేసుకుంటూ, లేదు రెమెడీస్ ఏదైనా చేసుకుంటూ, మనం ఆ గ్రహాన్ని శాంతింప చేసుకొని మనకు అనుకూలంగా ఉంచుకొని ధర్మబద్ధంగా నడుస్తూ, మన రాజకీయం కానీ, ఉద్యోగ వ్యాపారస్తులు కానీ, ఏదైనా సరే చేతి వృత్తులు కానీ, ఇలా అన్ని రంగాల వారు కూడాను దానికి అనుకూలంగా వెళ్తూ మన జీవన ప్రయాణాన్ని కొనసాగించుకోవడం కోసం మాత్రమే ఈ రాశి ఫలాలు చూస్తూ ఉంటాము. కాబట్టి ఇక ముందుగా మనము ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చిట్ట చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి 6వ ఇంట గ్రహ సంచారం వలన, గ్రహ ప్రభావం వలన వీరి పనులన్నీ కూడా శుభ శుభ పనులన్నీ కూడా మిశ్రమంగా ఉంటాయి. లాభాలన్నీ కూడా సమానంగా ఉంటాయి. మామూలు లాభాన్ని చేతికి అందుకుంటారు కానీ, వీరు ఊహించిన లాభాన్ని వీరు చేతికి అందరు. ఈ యొక్క రాశి వారు ఊహల్లో తేలుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఊహల్లో ఎట్టి పరిస్థితుల్లో తేలవద్దు. ఊహల్లో తేలారా ఆ ఊహలుగానే మిగులుతూ ఉంటాయి. అది ఎప్పటికీ సాధ్యం కానంత ఇదిగా ఉంటారు. కాబట్టి ఊహల్లో తేలకుండా జాగ్రత్త వహించండి. మీ యొక్క పనులు ప్రారంభంలోనే ఆటంకాలయ్యి చివరికి పూర్తి చేస్తారు. మధ్యలో మొత్తం ఆందోళనలు, భయములు, చికాకులు కుంగతీస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత తగ్గే ప్రమాదం కనబడుతుంది. సకాలానికి భోజనము చేయరు, టెన్షన్స్ ఎక్కువగా పెట్టుకుంటారు. సకాలానికి భోజనం చేయకపోవడం వల్ల ఉదర సంబంధ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం కనబడుతుంది. ఎటు తిరిగి ఈ రాశి వారు శివాభిషేకము చేసుకుంటూ, వినాయకుడికి ప్రదక్షిణ నమస్కారములు, వినాయకుడి అర్చన చేసుకుంటూ ఉండడం వల్ల ఈ యొక్క ఆగిపోతున్న పనులు కాస్త ముందుకు జరగడం, శివాభిషేకం వల్ల ఈ భగవత్ అనుగ్రహం, ఈ రెండూ కూడా కలుగుతూ ఉంటాయి.
గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్రేకాన్ని చెందకుండా జాగ్రత్త పడుతూ ఉండండి. చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరున్నారో వారు చదువుని కష్టపడి కొనసాగిస్తూ ఉండండి. మీరు ఎంత కష్టపడితే అంత మంచిది విద్యారంగం విషయంలో. అంతేకాకుండా ఉద్యోగ వృత్తి వ్యాపారంలో చేతి వృత్తుల వారు కావచ్చు, వ్యాపారం చేస్తున్నటువంటి వారు కావచ్చు, ప్రోత్సాహం కాస్త తక్కువగా కనబడుతూ ఉంది. మిమ్మల్ని ఆదరించే వారు కాస్త తక్కువగా కనబడుతూ ఉన్నారు. రాజకీయ పరంగా కూడా చూసుకుంటే మీరు అనుకున్న స్థాయికి ఊహించుకుంటారు, కానీ అనుకున్న స్థాయికి పూర్తి స్థాయిలో వెళ్ళలేకపోతూ ఉంటారు. దాన్ని కాస్త మీరు సరి చేసుకుంటూ వెళ్ళండి. అంతేకాకుండా వ్యాపారం కూడా అంతంత మాత్రపు వ్యాపారం వల్ల చికాకులు కలుగుతూ ఉంటాయి. ప్రతి దానికి మీరు చికాకు పడుతూ ఉంటారు. ఆ చికాకును కాస్త తగ్గించుకుంటూ ఉండండి. అంతేకాదు, మీరు అనేక కొత్త సమస్యలకు దారి చేసే ప్రమాదం కనబడుతుంది. జాగ్రత్త వహించండి. మీరు ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. ఆదిత్యాది నవగ్రహాలకి జపము చేయించుకోండి. మీ జాతకరీత్యా ఏ గ్రహము బాగాలేదో చూసుకొని దానికి కాస్త జపం అధికంగా చేయించండి. కొంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు అని కనుక చేయించుకుంటే మీరు కాస్త ముందుకు వెళ్తే ఆస్కారం కనబడుతూ ఉంది. మీరు జపాలు కనుక చేయించుకోకుండా ఏం కాదులే ఇవన్నీ వస్తూనే ఉంటాయి అంటే మీరు ఎక్కడికి అలానే ఉంటారు. ఈ నెల మొత్తం కూడా మీకు గడ్డు కాలం కాబట్టి ఈ నెల ప్రభావం వచ్చే నెల పై వచ్చే నెలలో కూడా ఈ రాశి వారి యొక్క గడ్డు కాల పరిస్థితి తర్వాత కూడా పడే ఆస్కారం కాబడుతుంది. జాగరూకులై ఉండండి. మీరు ప్రతిదీ కూడా ఆచితూచి వ్యవహరించండి. కష్టం వచ్చిందని కుంగిపోవద్దు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడా కూడా మనస్తాపానికి ఆస్కారం ఇవ్వకండి. అలా ఉన్నట్లయితే తప్పకుండా మీకు బాగుంటుంది. లేదు అంటే మిశ్రమ ఫలితాలు అయితే తప్పకుండా వస్తాయి. ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అందుకే వినాయకుడికి పూజ చేయమన్నది. చేస్తే చివరికల్లా మీకు ఆ పనులు ఆటంకమైన పనులు ఆటంకంగా ఉండకుండా పూర్తి చేసే విధంగా, త్వరగా పూర్తి చేసే విధంగా స్వామివారు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. గరిక వినాయకుడికి పెట్టండి. వీలుంటే బెల్లంతో అభిషేకం చేయించండి. వీలుంటే స్వామివారికి బెల్లం, అరటి పండ్లు, కొబ్బరికాయ వంటి నివేదనలు చేస్తూ ఉండండి. మీ శక్తి కొలది వినాయకుడికి చేస్తూ ఉండండి. ఈశ్వరుడికి కూడా అంతే, మీ శక్తి కొలది చేస్తూ ఉండండి. హర హర మహాదేవ అని ఒక చెంబెడు నీళ్లు పోసినా సరే శివుడు అనుగ్రహిస్తాడు. కానీ మనస్ఫూర్తిగా పోయండి. బిల్వ దళాలు శివుడికి పెట్టండి. ఏకబిల్వం శివార్పణం అంటూ గనక మీరు పెట్టినట్లయితే ఆ యొక్క బిల్వర్ధనం మీరు పెట్టిన ఆ ఫలితం అమోఘంగా కనబడుతుంది. శివుడు మీ యొక్క కష్టములను లయం చేసుకొని మిమ్మల్ని ఉద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మీరు ఏకాగ్రతగా మీరు ఆ శివుడికి అభిషేకం చేయడమే తదుపరి. మనస్ఫూర్తిగా కనుక మీరు ఏ పని చేసినా శివాభిషేకం కానీ ఎటువంటి మంచి పనికి ఏది ముందుకు వెళ్ళినా బాగుంటుంది. వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. చాలా చాలా బాగుంటుంది. కానీ దూర ప్రయాణాలు తొందరపడి చెయ్యకండి. అన్ని వృత్తుల వారికి కూడా చెప్తున్నాను. దూర ప్రయాణాలను తగ్గించుకుంటూ తప్పనిసరి చేయవలసి వస్తే చేయండి తప్ప అక్కడ కూడా జాగ్రత్త పడుతూ చేయండి. ఏ ఇబ్బంది ఉండదు. మీరు ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలన్నీ ఈ రాశి వారు కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ రాశి వారు కాస్త బాగుంటారు. ఈ రాశి వారికి అందరికీ కూడా శివానుగ్రహం కలగాలి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక ముందుగా ద్వాదశ రాశుల వారికి చెప్పేది ఏంటయ్యా అంటే, నేను ఇప్పుడు చెప్పినట్లుగా మీరు పరిహారాలు చేసుకుంటూ మీ రాశుల రీత్యా మీరు ముందుకు వెళ్ళండి. ఆ పరిహారాలు చేసుకోకపోతే నిజంగా ఇబ్బందులు వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మన జాతకం మొత్తం కూడా, మన జీవితం మొత్తం కూడా జాతకం మీద, ఆ యొక్క గ్రహాల మీద అది ఆధారపడి ఉంది. గ్రహాల అనుకూలత మనకు ఉంటేనే, ఉదాహరణకి సూర్యుడి
అనుగ్రహం ఉందనుకో ఆరోగ్యం బాగుంటుంది, చంద్రుడి అనుగ్రహం ఉంటే మనశ్శాంతి బాగుంటుంది. ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది కాబట్టి మన జాతకరీత్యా ఏ గ్రహం బాలేదో దానికి సంబంధించి పరిహారాలు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం ఎంతైనా శ్రేయస్కరం. కాబట్టి ద్వాదశ రాశుల వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి మీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి అని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ద్వాదశ రాశుల వారందరికీ కూడా మీ ఇష్టదైవం, కులదైవాల యొక్క, గ్రామ దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.